హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. జస్ట్ నౌ దేవరా రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ట్రైలర్ లో ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో, కమెంట్స్ నెగిటివ్ గా ఫ్యాన్స్ నుంచి కావచ్చు అండ్ జనరల్ ఆడియన్స్ నుంచి కావచ్చు వచ్చాయో, అవన్నీ కొరటాల శివ గారు చాలా బ్రిలియంట్ గా ఈ రిలీజ్ ట్రైలర్ లో అయితే రెక్టిఫై చేసుకున్నారని చెప్పొచ్చండి. ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ స్టోరీని ఒక కంటిన్యూటీగా ఉండేలాగా, ప్లాట్ ని రివీల్ చేయకుండానే ఆడియన్స్ కి తెలియచేసేలాగా చాలా బ్రిలియంట్ గా అయితే ఈ ట్రైలర్ కట్ అయితే చేయడం జరిగింది. చాలా ఇంటర్వ్యూస్ లోని కొరటాల శివ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అసలు ఆయుధాలు ఇస్ అ మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారని చెప్తున్నారు. కానీ సినిమా మొత్తానికి అనేది చాలా బ్రిలియంట్ గా ఈ ట్రైలర్ లో అయితే మనకి ఇంపాక్ట్ అయితే చూపించడం జరుగుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ దేవరా అండ్ సన్ ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా బాగున్నది అని 1-2 షార్ట్స్ లోని మనకు బాగా రివీల్ చేయడం జరిగిందండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ ద సన్ అండ్ ఫాదర్ పేర్. అండ్ సన్కి ఫాదర్ అంటే చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ రావచ్చు, బట్ హౌ హీఈస్ గోయింగ్ అగైన్స్ట్ హిస్ ఫాదర్ డ్యూ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ గారు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎలాగైతే రివర్స్ అవుతారు అనే ప్లాట్ ని ఉండొచ్చు అని మనకి చాలా క్లియర్ గా తెలిసింది. బట్ హౌ ఇట్ ఈస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అనేది మాత్రం మనకి చాలా మూవీ వచ్చిన వరకు మనం వెయిట్ చేయడం తప్పదండి. అండ్ ఐ వాజ్ లైక్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అండి. షార్ట్స్ కావచ్చు, చిన్న చిన్న గ్లిమ్స్ ఆఫ్ డాన్స్ కావచ్చు, మనకి ఎన్టీఆర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది చిన్న స్మైల్ విత్ వెరీ క్యూట్ మూమెంట్స్ కదా, అవైతే ఈ ట్రైలర్లో బాగానే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇంకా మనం చాలా పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ గారి బీజిఎం అండ్ మ్యూజిక్. సాంగ్స్ ఇప్పటికీ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి, యూట్యూబ్లో కావచ్చు అండ్ స్పాటిఫైలో కావచ్చు. ఇట్స్ ఆల్ ద ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద బీజిఎం మనకి దేవరా వచ్చిన ప్రతిసారి ద బ్యాక్గ్రౌండ్ బీజిఎం వాజ్ లైక్ ఆన్ టాప్ నాచ్. సో అనిరుద్ధ్ గారు ద డిజర్వింగ్ క్యాండిడేట్ని ఈ సినిమాకి ఎంచుకున్నారు కొరటాల శివ గారు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు ఒక నెగిటివ్ రోల్లోని ఎంత బాగా ఎక్సెల్ అవుతారో అనేది మనం సెకండ్ పార్ట్ కూడా మనకి ఈ కంటిన్యూషన్ ఉంటుంది అని ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఒక శ్రీకాంత్ గారు ఒక పాజిటివ్ పర్సన్ ఇన్ ద మూవీ మనకి సన్ క్యారెక్టర్కి అయితే మంచి తోడుగా నించొని గైడ్ చేసే క్యారెక్టర్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నానమ్మగా ఆవిడ చాలా బాగా మనకి ఆల్రెడీ నిజం లాంటి సినిమాల్లో కావచ్చు ఓల్డ్ హీరోయిన్ తను, మళ్ళీ రీసెంట్గా ఈ పెద్దగా మూవీస్ ఏం చేయలేదు. నిజం మూవీలో మాత్రం తన మదర్గా చాలా బాగా చేశారు. అండ్ మళ్ళీ ఈ మూవీలో చూడడం మనకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ తనకి చాలా మంచి రోల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ జాహ్నవి గురించి పెద్దగా అయితే రివీల్ చేయడం జరగలేదు ఈ ట్రైలర్లో, బట్ స్టిల్ తనకి మూవీలో అయితే మంచి క్యారెక్టర్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ద సేమ్ టైం తన డ్యాన్స్ అయితే ఎరగదీశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మూవీ అయినా తన లిప్ సింక్ అయితే చాలా ప్రామిసింగ్ ఇచ్చిందని మనకి చాలా ఇంటర్వ్యూస్లో ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొరటాల శివ గారికి ఆచార్య తర్వాత ఇట్ షుడ్ బి ఎ వెరీ బిగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుందాం. తన సత్తాకి, తన రైటింగ్కి, తన మెసేజ్ ఎంత బాగా మనకి డెలివర్ చేస్తారు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్లో చూసాం. అండ్ జనతా గ్యారేజ్ తర్వాత శివ గారిది, ఎన్టీఆర్ గారిది కాంబో ఇంకొకసారి హిట్ పేర్గా రిపీట్ అవ్వాలని కోరుకుందాం. మీకు దేవరా రిలీజ్ ట్రైలర్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఈ వీడియోకి. అండ్ ఇలాంటి చాలా ట్రైలర్ రివ్యూస్ కావచ్చు, మూవీ రివ్యూస్ కావచ్చు, అండ్ మోస్ట్ అబౌట్ ద మూవీ బఫ్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోదావరి.